హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేమైతే మా చిన్నమ్మాయి బర్త్డే కోసం అనేసి డెకరేషన్ చేస్తున్నాము. ఇంకా మా అపార్ట్మెంట్లో 6 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళని ఇన్వైట్ చేశాము. ఇంకా తనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని కూడా ఇన్వైట్ చేసింది. అందుకని మేమైతే ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నార్మల్గా ఇక్కడ ఏమైనా అవుట్ సైడ్ ఆర్డర్ ఇచ్చినా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో అందుకని మా 6 ఫ్యామిలీస్లో ఏదైనా ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే అందరం కలిసి ఇంట్లోనే రెడీ చేసుకుంటాం అనమాట. ఇంక ఇక్కడ ఏమేమి చేశాను అనేది అంత వీడియో తీయడానికి నాకు కుదరలేదు. లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, అక్కడ ఫుడ్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మేమైతే మామూలుగా ఇంట్లో వరకే ఒక కేక్ తీసుకొద్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ లాస్ట్ ఇయర్ కూడా తనకి మేము ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఇండియాలో ఉన్నాము, మా హస్బెండ్ అయితే ఇక్కడ ఉన్నారు. సో అందుకని ఈ ఇయర్ అయితే కొంచెం సెలబ్రేట్ చేద్దామని ఇలాగైతే ప్లాన్ చేసుకున్నాము. ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందామని అయితే ప్లాన్ చేసుకున్నాము. బట్ కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుందన్నమాట. 6 ఫ్యామిలీస్ ఇన్వైట్ చేసాము కదా, 20 మెంబర్స్కి అలాగైతే ప్రిపేర్ చేసాము ఫుడ్ కూడాను. ఇంకా తన ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారనేసి ఇక్కడ ప్లేస్ సరిపోదని కొంచెం మెస్సీ అయిపోతుంది అనేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ప్లాన్ చేసామన్నమాట. సో అక్కడైతే చాలా ప్లేస్ ఉంటుంది. మనకి అపార్ట్మెంట్లో మేము ఉంటాం కాబట్టి ఉన్న వాళ్ళకి ఫ్రీయే అనమాట. మాకు పర్మిషన్ ఉంటుంది. ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేదానికి వాళ్ళు ముందే పర్మిషన్ ఇస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. సో అందుకని ఇక్కడైతే ఫుడ్ అంతా రెడీ చేసుకున్నాము. అన్నీ తీసుకొని మేమైతే పూల్ దగ్గరికి వెళ్ళిపోయాము. మా ఇంటికి కొంచెం దగ్గరగానే ఉంటుందన్నమాట. అందుకని మాకు కొంచెం ఈజీ అయిపోయింది. అన్నీ తీసుకెళ్ళడానికి కూడా పెద్ద టైం ఏమీ పట్టలేదన్నమాట. కొంచెం పక్కనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. అండ్ అన్నీ తీసుకెళ్ళేసి అక్కడ మేము పెట్టేశాము. బట్ అక్కడ విండ్ కొంచెం ఎక్కువగా ఉండింది. దానివల్ల క్యాండిల్స్ అవి బ్లో చేయడానికి అవ్వలేదన్నమాట. అస్సలు అంటుకోలేదు. నేను చాలా ట్రై చేశాను క్యాండిల్స్ని లైట్ చేద్దామనేసి, కానీ కుదరలేదనమాట. ఇంకా నార్మల్గానే కేక్ అది కట్ చేసింది తను. ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తామనేది లాస్ట్లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అన్నాను కదా. ఇక్కడైతే ఫుడ్ డీటెయిల్స్ చెప్తాను నేను. మేమైతే మెయిన్ కోర్స్కి వచ్చేసి వెజ్ పులావ్ ఒకటి, కర్డ్ రైస్ అండ్ 1 స్వీట్ ప్రిపేర్ చేసాము. అండ్ స్టార్టర్కి నూడిల్స్, సమోసా అండ్ పావ్ బజీ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. అండ్ ఇంకా డిన్నర్ అయితే అయినాక పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.